శ్రీ గురుభ్యో నమః. సుజ్ఞాన దీపమున గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 83వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కులానాం కులకోటీనాం తారకస్తత్ర తక్షణాత్ అతస్థం సద్గురుం జ్ఞాత్వా త్రికాల మభివాదయేత్. ఓ పార్వతి, జనుడు సద్గురువును చూచినప్పుడే అనేక కోటి వంశములను ఉద్ధరించిన వాడగును. అటువంటి గురుమూర్తిని చూచిన వాడగుచున్నాడు గనుక అటువంటి సద్గురువును తెలుసుకొని త్రికాలముల యందు నమస్కరింపవలయను అని చెప్తూ ఉన్నాడు భగవానుడు. ప్రతి మనిషి కూడా చేయవలసిన పనులను మరచి చేయకూడని పనులు మాత్రం మరవకుండా చేస్తూ ఉంటారు. అదే మాయా ప్రభావం, మాయా శక్తి. జ్ఞానాన్ని తెలియచేసేటువంటి గురువును, మంచి మార్గాన్ని చూపెట్టేటువంటి గురువును, ముక్తి మార్గాన్ని మనకు తెలియచేసే గురువుని మరిచిపోతూ ఉంటాం ఒక్కొక్కప్పుడు. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే మనం అన్న పానీయములను మరువకుండా రోజు 3 వేళలు తింటూ ఉన్నామో, అదే విధంగా గురుమూర్తిని కూడా 3 వేళలు అని ఒక మితం పెట్టిరి. కానీ వాస్తవానికి క్షణము కూడా మరువరానిటువంటి దైవం గురుదైవం. గురువుని క్షణము కూడా గుర్తు చేసుకోవాలి అనేది మనకు జ్ఞప్తిలో ఉండాలి. ఆ విధంగా గుర్తు చేసుకుంటూ నిజము తెలుసుకున్న తర్వాత ఆ గురు స్వరూపమే నీవై ఉంటావు. అదే అయిపోతావు. మళ్ళీ గుర్తు చేసుకోవలసిన అవసరం లేదు. అదే నువ్వై ఉంటావు. మళ్ళీ ఒకటి నీలో ప్రవేశించదు. ఏ మాయాశక్తి కూడా ఆ యొక్క వ్యక్తిలో ఎప్పుడూ ప్రవేశించదు. ఆ స్థితి మానవుడికి దక్కుతుంది. ఏ ప్రాణికి కలగదది. మానవుడికి గురుదేవుడిచ్చిన అదృష్టం అదే. ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగపరుచుకునే శక్తి లేక మాయా ప్రబలిత మాయ బ్రహ్మకి మనం లోనై మాయ పనులు చేయుచు మాయ నటన జీవితాన్ని చేస్తూ ఉంటాం. ఇది నిజము తెలుసుకున్నవాడు నటన ఇది అని గమనిస్తాడు. నిజము తెలియనివాడు నటననే నిజమనుకొని ఉంటాడు. ఆ పరిస్థితి మనం బాగా గమనించాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.